నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం వెంకయ్యమ్మపురం గ్రామంలో శ్రీ సత్తమ్మ తల్లి 3వ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు జరగబోతున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం కోనా బాబ్జీ సహాయంతో ఈ సత్తమ్మ తల్లి అమ్మవారి గుడి వెంకయ్యమ్మపురం గ్రామంలో నిర్మించడం జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గ్రామ పెద్దల సహకారంతో కోనా బాబ్జీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4వ తేదీన అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతోందని, ఈ జాతర మహోత్సవంలో అంగరంగ వైభవంగా గరాగల ప్రదర్శన, కోలాటం, అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, మరుసటి రోజు ఆదివారం 5వ తారీఖున భారీ ఎత్తున అమ్మవారి అన్నదాన కార్యక్రమం. ఈ అన్నదాన కార్యక్రమానికి 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నారు. నమస్కారం. పత్రికా విలేకరులకు అలాగే మా గ్రామ ప్రజలకు ఇక్కడ సత్తమ్మ తల్లి ప్రతి సంవత్సరం ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. దాంతో అన్నదానం గరగలు ఇలాంటి కోలాటాలు, ఇది కోన అప్పారావు గారు కుమారుడు బాబ్జీ గారు నిర్మించి ప్రజలతో అందరితో కలిసి సహకరించి గుడి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుతున్నారు. అన్న సంతర్పణ ప్రతి సంవత్సరం ఘనంగా 3 సంవత్సరాలు నీసు ఎజ్జుతో జరుపుతున్నాడు. గ్రామస్తులు అందరూ కలిసి అందరికీ నా కృతజ్ఞతలు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం వెంకయ్యమ్మపురం గ్రామం. నా పేరు కోన బాబ్జీ. మా గ్రామంలో సత్తమ్మ తల్లి గుడి నిలిపాం. గ్రామ ప్రజలంతా మాకు ఎంతో సహకరించి ఈ గుడిని ఎంతో డెవలప్ చేసి ఇంకా పైకి తీసుకెళ్లాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. అదే ఇంకా మనకి చాలామంది ఇది చేస్తున్నారు. దాని గురించి పెద్దలందరూ బాగా ఇంకా సహకరించి ఏదో చేయాలని, ఇంకా డెవలప్ చేయాలని. అలాగే ఈ శనివారం ఏప్రిల్ 4ని జాతర ఉంది. గరగలో కోలాటకం ఉంది, బాగా భారీ ఎత్తున ఉంది. అలాగే అన్నదానం కూడా ఆదివారం నాడు భారీ ఎత్తున సంతర్పణం జరపబడు. ప్రతి ఊరి నుంచి, ఏ గ్రామం నుంచి కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ తల్లికి ముడుపు కట్టిన వాళ్ళకి అందరికీ చాలా బాగుందని చెప్పుకున్నారు. 10 ఏళ్ళకి కూడా అలాగే బాగోవాలని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై సత్తమ్మ తల్లి.